ಎಲ್ಲರೂ పాపములు ಮಾಡಿ అయితే దేవుడు అనుగ్రహించిన మహిమను మనం ఏం చేస్తున్నామంటే పొందుకోలేకపోతున్నాం. దేవుని మహిమను ಹೊಂದದೆ ಹೋಗಿದ್ದಾರಂತೆ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మహిమ అందరికి ఇచ్చాడు. దేవుడు మహిమను ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అందరికి ఆశీర్వాదం ఇచ్చాడు. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అయితే మనము ఆయన మహిమను పొందుకోలేక పాపంలో పడిపోతున్నాం. ನಾವು ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಲಾರದವರಾಗಿ ನಾವು ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. హల్లెలూయా. అందుకే మనం లోకంలో చూస్తున్నాం చాలా మంది మరి క్రైస్తవులు కానీ ఎవరైనా కూడా ఏం చేస్తున్నారంటే ఆయన మహిమను పొందుకోలేక ఆయన చిత్తాన్ని తెలుసుకోలేక తమ ఇష్టమైన జీవితంలో పోతున్నారు కనుక చాలా మంది ఈ రోజు నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಲಾರದವರಾಗಿ ಅನೇಕರು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా. మానవునికి రెండు రూల్స్ ఉన్నాయంట. ಮಾನವನಿಗೆ ಎರಡು ರೂಲ್ಸ್ ಗಳಿವೆ. హల్లెలూయా. ఒకటి నేను ఒకటే కూడా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ గా నరకం గురించి చెప్తాను, తర్వాత దాని వెంటనే పరలోకం గురించి. ಮೊದಲದಾಗಿ ನಾನು ನರಕ ನಿಮಿತ್ತವಾಗಿ ಹೇಳ್ತೇನೆ, ಬಳಿಕ ಪರಲೋಕದ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఒకసారి ఎఫెసియన్స్ చాప్టర్ 2:1-2 చదవమా. ఇంకా ఈ భూలోకానికి వచ్చింది కనుక మానవుడు దాన్ని ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు. ಮಾನವರು ಈಗಲೂ ಕೂಡ ಅದನ್ನು ಗ್ರಹಿಸಲು ಅವನಿಗೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఫస్ట్ గా పాపం ఎక్కడి నుంచి పుట్టింది? ಮೊದಲನೇ ಪಾಪವು ಎಲ್ಲಿಂದ ಹುಟ್ಟಿತು? ఆదాము దగ్గర నుంచి పుట్టింది. ಆದಾಮ ಮತ್ತು ಅವಳ ಮೂಲಕ ಪಾಪ ಉಂಟಾಯಿತು. అప్పుడు ఆ ఆదాము అవ్వ తోటలో ఉన్నప్పుడు సాతాను వచ్చి ఏం చేసింది? అవ్వకు ఒక పండు ఇచ్చింది. ಆದಾಮ ಮತ್ತು ಅವಳು ಆ ತೋಟದಲ್ಲಿ ಇರುವಾಗ ಸಾತಾನು ಮತ್ತು ಹಣ್ಣನ್ನು ಕೊಟ್ಟಾರು. చూడండి, ముందుగానే వచ్చింది సైతాన్. దేవుడు ఉన్నాడు కానీ ముందుగానే సైతాన్ ఏమొచ్చింది? భూలోకానికి వచ్చేసింది. దేవుడు ಇದ್ದಾನೆ, ಮೊದಲನೇದಾಗಿ ಸೈತಾನು ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದು ಬಿಟ್ಟನವನು. దేవుడు ఏమన్నాడు? ఏదెన్ తోట చేశాడు, అన్ని తిను కానీ ఒక పండు మాత్రం తినొద్దు. దేవుడు ಹೇಳಿದ ಏದೆನ್ ತೋಟದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಹಣ್ಣುಗಳನ್ನು ತಿನ್ನಬಹುದು, ಒಂದು ಹಣ್ಣನ್ನು ಮಾತ್ರ ತಿನ್ನಕೂಡದು. అయితే ఈ సాతాను ఏం చేసింది? ಆದ್ರೆ ಸೈತಾನು ಏನು ಮಾಡ್ದ? అవ్వ దగ్గరికి వచ్చింది. ಅವನ ಬಳಿಗೆ ಬಂದು ఈ పండును తింటే ಈ ಹಣ್ಣನ್ನು ತಿಂದರೆ నాలాగా పోతుందని చెప్పిందంట. దేవదూతలాగా ఉంటుందని చెప్పిందంట అవ్వ. ಹೇಳಿದಂತೆ ದೇವದೂತ ಹಾಗೆ ಆಗುತ್ತಿರಲಿ ಹೋಗಲಾಗಿ. అదేం చేసింది? పండు తీసుకున్నది, తిన్నది. ಅದು ಹಣ್ಣನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ತಿಂತು. ఈ మొక్క ఏం చేసిన తర్వాత ఆదాము పోయి ఇచ్చేసింది. ಮತ್ತೆ ಅವಳು ತಿನ್ನೋದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಆದಾಮನಿಗೆ ಹೋಗಿ ಕೊಟ್ಟಳು. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ లోపు గార్డెన్ లేకి వచ్చేసింది. ఈశ్వరుడాಗಿ దేవుడు తోటದಲ್ಲಿ ಬಂದ. ఆదామా అంటున్నాడు. ఆదామనే అయ్యా మేము ఇక్కడ దిగంబరులమై దాక్కున్నాం. ನಾವು ದಿಗಂಬರರಾಗಿ ಈಗ ಪಂಚಿಕೊಂಡಿದ್ದೇವೆ. అని పిలిచిన వెంటనే ఆదామనే ఎంಬುದಾಗಿ ಕರೆದ ಕೂಡಲೇ ఆదాము ఏమన్నాడు? ఆదాము ఏం ಹೇಳ್ದ? అయ్యా మీ స్వరము విని మేము దిగంబరులమై అంటే నేకెడ్గా దాక్కున్నాం. అయ్యా ನಿಮ್ಮೊಂದು ಸ್ವರವನ್ನು ಕೇಳಿ ನಾವು ಬೆತ್ತಲಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಬಚ್ಚಿಟ್ಟುಕೊಂಡಿದ್ದೇವೆ. దేవుడు అడిగాడట, ఎవరు చెప్పారు మీకు? ಯಾರು ಹೇಳಿದ್ರು ನಿಮಗೆ? ఇదిగో అయ్యా అవ్వ నాకు పండించింది, నేను తిన్నా. అయ్యా ఈ ಒಂದು ಅವನು ಕೇಳಿದಾಗ ಅಜ್ಜಿ ಏನು ಹೇಳಿದ್ದು? అవ్వ మీరు వేసుకున్నది ఆ పాపాన్ని ಅವಳ ಮೇಲೆ ಹಾಕಿಕೊಂಡಳ ಒಂದು ಪಾಪವನ್ನು. లేదయ్యా, పాము వచ్చి నాకు ఇచ్చింది. ಇಲ್ಲ ಒಂದು ಹಾವು ಬಂದು ನಮಗೆ ಕೊಟ್ಟಿತು. హల్లెలూయా. హల్లెలూయా. పాపము ఆదిలోనే ప్రారంభమైంది. ಆ ಒಂದು ಪಾಪವು ಆದಿಲೇ ಪ್ರಾರಂಭವಾಯಿತು. మనం చూసినావా అని ನಾವು ಹೇಳ್ತೇವೆ ನರಕವನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೀವಾ? నరకం ఉంది, ನರಕ ಇದೆ, పరలోకం కూడా ఉంది. ಪರಲೋಕ ಕೂಡ ಇದೆ. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నరకాన్ని పరలోకానికి చేయకుండా ఉంటాడా? ಭೂಮಿ ಆಕಾಶ ಹುಟ್ಟು. హల్లెలూయా. హల్లెలూయా. పాపం ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో, ಪಾಪವು ಯಾವಾಗ ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಗ್ತದೋ అది ఎక్కడికి దారి తీస్తుందంట? ಅದು ಎಲ್ಲಿ ಇರುವುದು ಕೊಂಡೊಯ್ತದಂತೆ? నరకానికి దారి. ನರಕಕ್ಕೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకటి మాథ్యూ చాప్టర్ 28:18 చదువుదామా. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 28ನೇ ಅಧ್ಯಾಯ 28:18 18ನೇ ವಚನ. కాబట్టి